ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లు ఆకాశమేహద్దుగా చెలరేగారు. ప్రియాన్స్ ఆర్య సిక్సర్ల సునామీకి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇక 211 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టుకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 10 పరుగుల వద్ద ఓపెనర్ అభిషేక్ పారెల్ 14 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ త్వరగానే అవుట్ కాగా అనంతరం క్రీజులోకి వచ్చిన షాహిల్ ఫరాక్ 13 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 12 పరుగులతో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 74 పరుగులకి కీలకమైన 4 వికెట్లను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాత్రం డేవిడ్ మిల్లర్ తో కలిసి పోయే మ్యాచ్ ను నిలబెట్టాడు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. 13వ ఓవర్ వేసిన మార్కో స్టోనిస్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ వరుసగా 3 ఫోర్లు కొట్టిన ఆ తర్వాత ఓవర్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 30 బంతులు 8 ఫోర్లు 2 సిక్స్లతో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు డేవిడ్ మిల్లర్ సైతం కిల్లింగ్ బ్యాటింగ్ తో ఢిల్లీ విజయ తీరాలకు చేర్చే క్రమంలో 28 బంతుల 3 ఫోర్లు 4 సిక్స్లతో 51 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు 5వ వికెట్ కు 64 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మళ్లీ పంజాబ్ చేతిలోకి వెళ్తున్న మ్యాచ్ ని అశుతోష్ శర్మ 24, మాధవ్ తివారీ 18 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు 18, 19వ ఓవర్లలో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. 18వ ఓవర్లో 19 రన్స్, 19వ ఓవర్లో 20 రన్స్ రావడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే 216 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ వరుసగా 4వ ఓటమితో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఒక్కొక్క మెట్టు దిగుతూ డౌన్ ఫాల్ అయింది. మిగతా 3 మ్యాచ్ల్లో తప్పనిసరిగా 2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి పంజాబ్ కు పట్టుకుంది. ఇక పంజాబ్ ఓటమికి ఫీల్డింగ్ తప్పిదాలు, బౌలింగ్ వైఫల్యం ఓ రకంగా కారణమైతే, మరో రకంగా ఢిల్లీ బ్యాటింగ్ సమయంలో డ్యూ రావడం కూడా పంజాబ్ గెలుపు అవకాశాలను దెబ్బ కొట్టాయనే చెప్పాలి.